ఈరోజు ఉగాది కదా, అందరికీ చాలా ఇష్టమైన రోజు. ముఖ్యంగా ఈరోజు చేసే నైవేద్యం అంటే నాకు చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు అమ్మ అస్తమానం ఈ నెలంతా తినేవాళ్ళం మేము. ఉగాది వచ్చిందంటే చాలు ఆ నెలంతా అమ్మతో ఆ పచ్చడి చేయించుకునేవాళ్ళం. ఇది చాలా రుచిగా ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలకి. మరి నేను చేసే ఈ పచ్చడిని ఎలా చేస్తానో చూద్దామా. ముందుగా మనం ఏం చేయాలంటే ఒక కప్పు కొలత తీసుకోవాలి. ఆ కప్పుకి సరిపడా బెల్లం తరిగి పెట్టుకోవాలి. మెత్తగా ఉండాలి బెల్లం. ఒక కప్పు బెల్లం, అలాగే ఒక కప్పు కొబ్బరి, ఒక కప్పు అరటిపండు ముక్కలు, ఒక కప్పు మామిడి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలా ఒక కొలతలో పెట్టుకోవాలి. అవన్నీ పెట్టుకుని మనం వేప పూత ఉంటుంది కదా, ఆ పూతను తెచ్చుకుని చక్కగా మెత్తగా నలిపేసి ఆ పూతపై ఉండే రేకులు ఉంటాయి కదా, రేకులు, ఆ రేకులు మాత్రమే మనం తీసుకోవాలి. ఆ మొగ్గలు ఇంకా చేదు ఎక్కువగా ఉంటాయి, మొగ్గలు వేసుకోకూడదు అసలు. చక్కగా ఆ రేకుల్ని తీసుకుని కొద్దిగా తీసుకుని వాటిని ఈ బెల్లం మీద, కొంచెం కొబ్బరి మీద, అలాగే మనం ఏదైతే పెట్టుకున్నామో ఈ 4 రకాల మీద వాటిని వేసుకోవాలి. ఈ వేపపూతను వేసుకుని చక్కగా దేనికి దానికి కలుపుకోవాలి. ఆ తర్వాత మొత్తం అంతా కలిపి మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ వేపపూత చేదుగా ఉంటుంది కాబట్టి మన నోటికి ఒకే చోట వేస్తే సరిగ్గా కలవలేకపోతే కనుక మనకి చేదుగా ఉంటుంది. అందుకని మనం తప్పనిసరిగా దేని మీద దాని మీదే కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి వేటికి అదే. తర్వాత మనం షడ్రుచులు అన్నీ పెట్టాలి కాబట్టి నైవేద్యంగా కొద్దిగా ఉప్పుని మనం జస్ట్ అలా చల్లుకోవాలంతే. అంటే మనం మామూలుగా తినడం కోసం అయితే ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే దీన్ని అంతా కలుపుకున్న తర్వాత చక్కగా దాన్ని మనం చిన్న బౌల్లో వేసుకుని మన పాయసంలాగా ఉంటుందన్నమాట. అంటే దాన్ని చూడడానికి మనకి చక్కగా నీట్గా అంటే లిక్విడ్ లాగా ఉండదు, చక్కగా మనం పరమాణంలాగా తినచ్చు. దాన్ని స్పూన్ వేసుకుని బౌల్లో ఇచ్చి పిల్లలకి చాలా రుచిగా ఉంటుంది, మంచిది కూడా ఇది ఆరోగ్యానికి. ఇది చేసి చూడండి. ఎప్పుడైనా మనం ఉగాదికనే కాదు, మనం ఎప్పుడు పిల్లలకి మనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు మనకి ఇవన్నీ అందుబాటులో ఉంటే కనుక ఇవి మనం చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క టైంలో వేపపూత ఉండదు కదా, మనం వేపపూత లేకపోయినా అరటిపండు, బెల్లం, అలాగే కొబ్బరి, ఈ మామిడి కలిపి మనం పిల్లలకి పెట్టచ్చు. ఇది మనకి పిల్లలకి జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది, అలాగే మన గట్ చాలా క్లీన్ అవుతుంది. అప్పుడప్పుడు తినడం మూలంగా మన చక్కగా అంటే ఎటువంటి కొంత భాగం మన పొట్టలో కేవులన్నీ శుభ్రపడతాయి దీనివల్ల. ట్రై చేయండి మీరందరూ కూడా.